కొద్ది నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కోసం, లేకపోతే సువార్త పరిచర్య కోసం, లేకపోతే ఆ సంఘము కోసం ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తూ క్రీస్తు కోసం, క్రీస్తు నిమిత్తం ఆ కలిగే శ్రమల్లో క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలి, క్రైస్తవుడు ఏ విధంగా జయించాలి, క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలి, జయించాలి. కొద్ది నిమిషాలు కొన్ని వాక్యాల ద్వారా మనము బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలి, క్రైస్తవుడు ఏ విధంగా జయించాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం మనం చూద్దాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి దేవుని నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకోవాలా. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఆయన నామము కొరకు అవమానం పొందడానికైనా పాత్రులుగా ఎంచుకోవాలి. ఎందుకు పాత్రులుగా ఎంచుకోవాలా? దేవుడు మన కోసం ఏమి చేశాడు? అసలు దేవుడు కోసం మనం ఎందుకు శ్రమలు పడాలా? లేకపోతే దేవుడి కొరకు మనం ఎందుకు ఇబ్బందులు పడాలా అని ఆలోచన చేస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవునిగా మనల్ని సృజింపచేసి తన జీవాత్మను మనలో ఊది మన పాపముల కోసం ఆయన సిలువలో బలియాగమయ్యాడు. మన పాప బలియాగము, మన పాపములు, మన దోషములను ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు కోసం. ఎందుకు? యేసుక్రీస్తు దేవుడి కోసం శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించాలంటే ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆది కాండంలో మనం చూస్తే దేవుడు నరులుగా మనల్ని సృష్టించాడు. నరులుగా మనల్ని సృజించి మరి స్త్రీగాను పురుషులుగాను సృజించి దేవుడు తన జీవాత్మను ఊది మనల్ని సృజిస్తే దేవుని మాటను లెక్క చేసే వ్యక్తులుగా లేము. క్రీస్తు కొరకు మనం శ్రమపడే వ్యక్తులుగా ఉన్నామా? ఒక మాట మనని ఎవరన్నా అంటే వారి కోసం ఏదైనా చేసేస్తాం మనం. ఒక్క మాట మనల్ని ఎవరైనా తప్పుగా అన్నా మనం పడం. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఏమైనా అంటే మనము పడము. ఆది కాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మరి నరుని చేసింది దేవుడే. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నరుల కోసం, మానవుల కోసం మానవులను చేసి తన ఆజ్ఞలను, తన మాటలను, తన చిత్తం చెప్పున, దేవుని చిత్తం చెప్పున ఆజ్ఞలు గైకొని నడవమని చెబితే
దానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఈ లోకంలో దేవుని పైన తిరుగుబాటు చేసిన ప్రజలు ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా అనేక మంది అవిశ్వాసంలో నుండి దేవుణ్ణి కాపరిగా అంగీకరించి ఆయన యందు నమ్మి బాప్తిసం పొందుకుని దేవుని వైపు చూసి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మారారు. అయినప్పటికీ ప్రభువు కోసం శ్రమపడే బిడ్డలుగా లేరు. క్రీస్తు కోసం శ్రమలు పొందే బిడ్డగా ఉన్నావా? క్రైస్తవుడు అటువంటి ఏ విధంగా పొందుకోవాలా, లేకపోతే ఏ విధంగా జయించాలా? ఆయన నామం కొరకు అవమానం పొందుటకు మనము పాత్రులమని ఎంచుకోవాలా. ఎందుకంటే మనల్ని విమోచించిన దేవుడు మన పాపములను ఆయన భుజము పైన వేసుకుని శిలువమానుకెక్కి ఆ తండ్రైన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువు. తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ తండ్రి చెప్పిన మాటను, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఎవరైతే ప్రకటించరో వారికి శ్రమ. ఎవరైతే దేవుని సువార్తను ప్రకటించి ఆయన నామము కొరకు అవమానం పొందుటకు, అవమానాలొచ్చినా నిందలొచ్చినా పాత్రులుగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ లోక అవమానాలు, ఈ లోక నిందలు కొద్ది రోజులు మాత్రమే. పైన జీవ కిరీటం ఇచ్చే దేవుడున్నాడు, నీకు బహుమానం ఇచ్చే దేవుడున్నాడు. దేవుని కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు పడతావా? దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుడు నీకు అనేక కిరీటాలతో నిన్ను నింపుతాడు. అనేక కిరీటాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కోసం శ్రమలొచ్చినా, నిందలొచ్చినా దేవుడున్నాడు. దేవుడి పరిచర్య ఆపకుండా చేయి. ఆయన నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకోవాలా, మొట్టమొదటిది. రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఆయన శ్రమలలో పాలువారమై ఉన్నంతగా సంతోషించాలి. ఆయన శ్రమలలో పాలువారైనంతగా సంతోషించాలి. దేవుని కోసం శ్రమలు పొందడం మొట్టమొదటిది మనం పాత్రులుగా ఎంచుకోవాలా. ఎందుకంటే దేవుని కొరకు శ్రమలు, దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం ఆ శ్రమలు, నిందలు, అవమానాలు మనం పాత్రులుగా ఎంచుకోవాలా. రెండవది, ఆయన శ్రమలలో పాలివారమై ఉన్నంతగా సంతోషించాలా. నీకు ఎన్ని శ్రమలు ఎదురైతాయో, ఎన్ని నిందలు, అవమానాలు ఎదురవుతాయో క్రీస్తు కొరకు దేవుడు ఒక దినాన్న నీకు గొప్ప కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన గొప్ప దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆ 10వ వచనంలో చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ మీద నిందలేస్తారా, లేకపోతే అవమానిస్తారా? క్రీస్తు కోసము, దేవుని పరిచర్య కోసం మీరు కష్టపడుతుంటే మిమ్మల్ని శ్రమల గుండా నడిపిస్తున్నారా, ఇబ్బందులు పెడుతున్నారా, బాధ పెడుతున్నారా? అయినప్పటికీ మీరు ధన్యులు. సంతోషించాలా.
ఆ శ్రమలను బట్టి దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, లేకపోతే దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యంలో నీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుని రాజ్యంలో నీకు గొప్ప బహుమానం ఇవ్వడానికి దేవుడు 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 సిద్ధపడి ఉన్నాడు. సంతోషించి ఆనందించుడి. ఎవరైనా శ్రమలు పెడుతున్నారేమో, ఇబ్బందులు పెడుతున్నారేమో, క్రీస్తు నిమిత్తము, లేకపోతే సువార్త చెప్పినప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారేమో, సంతోషించుడి, ఆనందించుడి. సంతోషించుడి, ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును, అధికమగును. పరలోకమందు ఫలమిస్తానంటున్నాడు. పరలోకమందు ఫలమిస్తానంటున్నాడు. ఆ గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు పరలోకమందు ఫలమిస్తానంటున్నాడు. ఆయన శ్రమలలో పాలువానైనంతగా మనం సంతోషించాలా, ఆనందించాలా, ఆనందించాలా. మూడవదిగా లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటి నిలబోటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మెలకువ, జ్ఞానము, గ్రహింపు కలిగి ప్రార్థించాలా. ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉండాలా. దినదినము మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. మెలకువ, జ్ఞానము, గ్రహింపు కలిగి ప్రార్థించాలా, ప్రార్థించాలా. భక్తుడు ఏం చెప్తున్నాడంటే అనేక మంది ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, అనేక మంది మీకు శ్రమలు తెస్తారేమో, అనేక మంది మిమ్మల్ని సమస్యల్లోకి తోసివేస్తారేమో, కానీ మెలకువ కలిగి, గ్రహింపు కలిగి ప్రార్థించాలి. ఎప్పుడు నీ జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దినదినము దేవునితో మాట్లాడతావో, ఎప్పుడైతే దినదినము నువ్వు దేవునితో సహవాసం చేస్తావో, ఆయన నీకు తోడుగా ఉండి నీ మార్గాలన్నీ సరళం చేసి, నువ్వు వెళ్ళబోయే మార్గాలన్నీ సరళం చేసి సిద్ధపరిచే దేవుడు, సిద్ధపరిచే దేవుడు. దేవుణ్ణి ప్రార్థించు, దేవుణ్ణి జ్ఞానించు. నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కార్యాలు చేస్తాడు. పరిచర్యకి వెళ్తున్నప్పుడు, సువార్త పరిచర్యకి వెళ్తున్నప్పుడు, మిషనరీస్గా పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని నడిపింపు, దేవుని చిత్తము, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రార్థన చేసుకుని విజ్ఞాపన చేసి దేవుని చిత్త ప్రకారం వెళితే ఆ శ్రమల నుండి మనం విడిపించబడతాము. క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలంటే, ఏ విధంగా జయించాలంటే, మొట్టమొదటిది ఆయన నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలుగా మనం ఎంచుకోవాలా. రెండవది, ఆయన శ్రమల్లో పాలివారమై ఉన్నంతగా సంతోషించాలా, ఆనందించాలా. మూడవది, మెలకువ, జ్ఞానం, గ్రహింపు కలిగి ప్రార్థించాలి. నాలుగవదిగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుచు. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడాలి. ఇక్కడ పౌలు శీలను మనం చూస్తే, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. మరి ఆ పౌలు శీలను సరసాల్లో త్రోసివేసినప్పుడు వారి కాళ్లకు బండ వేసి బిగించను. అప్పుడు పౌలు శీల
మధ్యరాత్రి వేళలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తావో, విజ్ఞాపన చేస్తావో, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఉదయకాలం అంతా పడుకునే వరకు మన నోటి నుండి దేవుని స్తుతి రావాలి తప్ప వ్యర్థమైన మాటలు, చెడ్డమైన మాటలు, ఆయాస్కరమైన మాటలు, క్షేమము కలగని మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు మన జీవితంలో ఉండొద్దు. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడాలి. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని మన శ్రమలను, లేకపోతే మన నిందలను, మన సమస్యల నుండి ఆయన విడిపిస్తాడు. ఇక్కడ పౌలు శీలలు ఆ చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి కీర్తిస్తున్నారు. దేవుడు వారి ప్రార్థనలు విని ఆ చెరసాల పునాదులు అదిరిందంట, భూకంపం కలిగిందంట. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను దేవుని కుమారుడను, దేవుని ప్రియ కుమారుడను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ ధైర్యము, ఆ శక్తి, దేవుని శక్తి, దేవుని మహిమ నీలో ఎప్పుడైతే ఉంటుందో యెహోవా నా కాపరి అని ధైర్యంగా చెప్పగలవు. నేను క్రైస్తవుడను అని ధైర్యంగా చెప్పగలవు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. మనము చెప్పలేకపోతున్నాం, నేను క్రైస్తవుడను, నేను దేవుని కుమారుడనని చెప్పలేకపోతున్నాం. ఈ దినములో మన భక్తి జీవితం ఆ విధంగా ఉంది. పౌలును శీలను చూస్తే అర్ధరాత్రి వేళ ఆ చెరసాలలో వేసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తున్నారు. మనం ఆదివారం సంఘానికి వెళ్ళి నోటి పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ బయటికి వస్తే నేను క్రైస్తవ కుమారుడను, నేను క్రైస్తవ బిడ్డను, నా తండ్రి క్రైస్తవుడు, నా తల్లి క్రైస్తవుడు అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నామంటే సిగ్గుచేటు, అవమానకరం, దేవునికి అవమానకరం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానండి, కానీ నేను క్రైస్తవుడిగా సమాజంలో క్రైస్తవుడని చెప్పుకోలేకపోతున్నాను, దేవుని కుమారుడని చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకు మరి నువ్వు క్రైస్తవ్యం, ఎందుకు ఏ క్రైస్తవ్యంలో ఉంటున్నావు? దేవుని విశ్వాసంగా ఆరాధించే బిడ్డగా ఉన్నావా? దేవుని కుమారుడిగా ఉన్నావా? ఆలోచన చేసుకో, నీ హృదయాన్ని ఆలోచన చేసుకో, నీ మనస్సుని ఆలోచన చెయ్యి. ప్రియ కుమారుడా, పౌలు శీలను మనం చూస్తే దేవుణ్ణి చెరసాలలో మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని వారి విజ్ఞాపన విన్నాడు. అది భక్తి అంటే అది. ఆ భక్తులు క్రీస్తు కోసం శ్రమలు అనుభవించారు. నిందలు అనుభవించారు. అందుకే దేవుడు వారి శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడు వారికి విజయం ఇచ్చాడు. దానియేలును మనం చూస్తే దేవుడు విజయం ఇచ్చాడు. యోబును మనం ఆలోచన చేస్తే అనేక శ్రమలు గుండా వెళ్ళినప్పుడు దేవుడు విడిపించాడు. అనేక మంది భక్తులు వారి కుటుంబ పరిస్థితులు కానీ, దేవుని పరిచర్యలో కానీ, దేని విషయంలో అయినా దేవునికి ఇష్టమైన భక్తులుగా జీవించారు కనుక క్రీస్తు కోసం శ్రమలు పడడానికి ఇష్టపడ్డారు. ఆ యెహోవా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, ఆ తండ్రి అయిన దేవుని కోసం
ఆ భక్తి జీవితంలో నిలబడ్డారు కనుక దేవుడు వారిని హెచ్చించాడు, వారిని గొప్ప ఫలములిచ్చాడు, గొప్ప ఫలములిచ్చాడు. మనము దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండాలా, యథార్థంగా పాడుతూ ఉండాలా. మనుషుల మెప్పు కోసము, లేకపోతే ఈ మనుషులకు నేను కనబడాలా, లేకపోతే ఈ మనుషులు నన్ను చూడాలా, ఈ మనుషులకు నేను బాగా పాడతానని కనబడటానికి కాదు. నువ్వు పాట పాడావంటే నీ స్వరమును బట్టి కాదు, నీ హృదయంలోంచి వచ్చే ఆ దేవుడు అది చూస్తాడు. నీ హృదయంలోంచి వచ్చే ఆ పాటను చూస్తాడు. అంతేకాని ఏదో సెలబ్రిటీ లాగా, లేకపోతే సింగర్స్ పాడినట్టు కాదు, పాడడానికి కాదు. గొప్ప దేవుడు మన దేవుడు. యథార్థంగా విశ్వాసగా ఆలోచన చేసుకుంటా. ప్రియ కుమారుడా, ప్రియ సహోదరుడా, ఆలోచన చేసుకుంటావా? ఈ దినమున ఆలోచన చేసుకో. ఎందుకంటే క్రైస్తవుడు అనే చెప్పుకోలేకపోతున్నావు. మా నాన్న పుట్టక ముందు నుంచి నేను మందిరానికి వెళ్తానని చెప్పుకుంటున్నావు. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించే బిడ్డగా ఉన్నావా? క్రీస్తు కోసం నిందలు అవమానాలు పడే బిడ్డగా ఉన్నావా? నీ హృదయంలో ఏమి అలవర్చుకోవాలంటే ఆయన నామము కొరకు అవమానం నిందలు పొందడానికి గొప్ప పాత్రుడిగా ఎంచుకోవాలా. ఆ హృదయం నీలో రావాలంటే నీలో రావాలంటే నీ పునాదే సరిగ్గా లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని రక్షణ మార్గంలోకి వస్తావో, దేవునికి కుమారుడిగా క్రైస్తవుడిగా పిలువబడతావు. ఆ క్రైస్తవుడిగా పిలువబడిన వ్యక్తివు ఈ లోక ప్రజల కోసమో, లేకపోతే బంధువుల కోసమో పిలువబడ్డానికి క్రైస్తవులకు రావద్దు. లేకపోతే అధికారం చెలాయించడానికో ఏదో చెప్తానో క్రైస్తవుడిగా పిలువబడడానికి రావద్దు. హృదయపూర్వకంగా క్రీస్తు కోసం శ్రమలైనా పడే వ్యక్తిగా ఉండు. క్రీస్తు కోసం నిందలైనా పడే వ్యక్తిగా ఉండు. అది క్రైస్తవ్యం అంటే అదే దేవుని భక్తి. సహోదరి సహోదరుడా, ఐదవదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణని నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. శ్రమలకు భయపడొద్దంటున్నాడు, శ్రమలకు భయపడకూడదంటున్నాడు. నీకెన్నో శ్రమలు వస్తాయేమో, నీకెన్నో ఇబ్బందులు వస్తాయేమో, శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు. నేను జీవకిరీటం ఇస్తానంటున్నాడు. ఆయన శ్రమలు పడిన వారికి జీవకిరీటాన్ని ఇస్తానంటున్నాడు. గొప్ప ఫలం ఇస్తానంటున్నాడు. పరలోకంలో గొప్ప ఫలం ఇస్తానంటున్నాడు. దేవుని ప్రియ కుమారులారా, సహోదరులారా, ఈ దిన మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటావా? నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటావా? తీర్మానం తీసుకో. ఇన్ని దినములు నీ జీవితము ఏ విధంగా వ్యర్థముగా గడిచిందో నాకు తెలియదు, కానీ ఈ సందేశమును బట్టైనా క్రీస్తు కోసము శ్రమలు అనుభవించే వ్యక్తిగా అది నీ హృదయంలోకి రావాలా, నీకు అలవాటుగా మారాలా, అది నీ హృదయంలో స్థిరపడిపోవాలా. ఆయన కోసం అవమానం పొందడానికి నేను పాత్రుడను అని నువ్వు
గొప్పగా ఎంచుకోవాలా, అది నీ హృదయంలో ఉండాలా, నీ హృదయంలో ఉండాలా. ఒక తీర్మానం చేసుకో ప్రియ కుమారుడా, ప్రియ కుమారుడా. భక్తులు అనేక మంది దేవుని కోసం శ్రమలు అనుభవించారు. శ్రమలు వచ్చినప్పుడు భయపడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమంటున్నాడు. క్రీస్తు శరీరము, మరి ఆయన మానవుడుగా మానవ రూపంలో ఉన్నప్పుడు, మనుష్యుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి శ్రమలు పెట్టారు. ఆయన ఏ పాపము చేయని వ్యక్తి, ఏ దోషము లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని దూషించారు, అవమానించారు, నిందలు వేశారు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమంటున్నాడు. క్రీస్తు మన కోసం శ్రమపడ్డాడు. మనల్ని కూడా అటువంటి హృదయం, దేవుని కోసం నేను శ్రమైనా పడతాను అనే ఆలోచన మనము అదొక ఆయుధముగా ధరించుకోమంటున్నాడు. దేవుని మాటలు చాలా మనకు ఆదరణ మాటలు. దేవుని మాటలు వినే వ్యక్తులు లేరు, భక్తులు లేరు. దేవుని శక్తిని ఆశ్రయించే విశ్వాసులు లేరు. బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎన్నో దినములుగా మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ మా జీవితంలో దేవుడు మేలు చేయట్లేదు. దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తాడు దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం? ఎందుకు దేవుడు నిన్ను మేలుతో నింపుతాడు? నువ్వు దేవుని కుమారుడిగానే పిలువబడలేకపోతున్నావు. సంఘానికి వెళ్తావు, ఆదివారం దేవుణ్ణి స్తుతిస్తావు, కానీ హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుణ్ణి ప్రేమించవు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టిన వారిని, శ్రమలు పెట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఆయన ఇబ్బంది పెట్టిన వారిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. ఎటువంటి మనసును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు మనల్ని? ఎవరైనా చిన్న మాట అంటే వెళ్ళి వారి కుటుంబాన్ని నాశనం చేయాలా, వెళ్ళి వారితో గొడవపడే స్థితిలో ఉన్నాము. క్రైస్తవులమా లోక ప్రజలమా? ఆలోచన చేద్దామా? క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు, ఆ శ్రమల్లో మనం నిలబడాలంటే, జయించాలంటే మనలో దేవుని మనస్సు మనం కలిగి ఉండాలా. ఆయుధంగా ధరించుకోవాలా. శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకోవాలా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, 10వ అధ్యాయము 32వ వచనంలో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనను వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందను. దేవుని మాట, ఈ విషయం నీకు తెలుసా? సత్యము నీకు తెలుసా? ఈ సత్యము నీకు తెలిస్తే ఏ జీవితంగా అనుభవిస్తున్నావో, లేకపోతే నీ జీవితం ఏంటి, నీ క్రైస్తవ జీవితం ఏంటి, నీ క్రైస్తవ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది. నీ క్రైస్తవ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది.
దేవుడేమంటున్నాడంటే, మనుష్యుల ఎదుట, ఈ లోక ప్రజల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో, మనుషుల ఎదుట ఆయన ఒప్పుకుంటారో పరలోకమందున్న తండ్రి ఒప్పుకుంటానంటున్నాడు. మనుషుల ఎదుటే మనం, ఈ లోక ప్రజల ఎదుటే మనం క్రైస్తవులుగా చెప్పుకోలేకపోతున్నాం. క్రైస్తవులుగా చెప్పుకోలేకపోతున్నాం. క్రీస్తు శ్రమల్లో నిలబడగలమా? క్రీస్తు ఒకవేళ శోధనలో మనం నిలబడగలమా? యేసుక్రీస్తు ప్రభు ఆ సాతాను పెట్టే, అపవాది పెట్టే ఆ శోధనలో మనం నిలబడగలమా? ప్రియ సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడా, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే మనుషుల ఎదుట ఆయన ఒప్పుకుంటారో ఆయన ఒప్పుకుంటానంటున్నాడు పరలోకంలో. ఎవరైతే మనుషుల ఎదుట దేవుడు యేసుక్రీస్తు దేవుడు నా దేవుడని, నా కాపరని ఎవరైతే ఒప్పుకోరో పరలోకమందు ఆయన ఒప్పుకోనంటున్నాడు. సహోదరి సహోదరులారా, విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరికీ, ఈ లోక ప్రజలందరికీ, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రజలందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. రెండు చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాను. క్రైస్తవులుగా ఒక తీర్మానం తీసుకోండి. దేవుని కోసం శ్రమలైనా అనుభవించడానికి ఒక తీర్మానం తీసుకోండి. ఎందుకంటే మనుషుల ఎదుట ఆ దేవుడు నా రక్షకుడు, నా కాపరిని ఎవరైతే అంగీకరిస్తారో పరలోకంలో ఆయన అంగీకరిస్తానంటున్నాడు. నువ్వు ఏ మనుషుల ఎదుటైతే, ఈ లోక ప్రజల ఎదుట నేను క్రైస్తవుని కాదు, లేకపోతే దేవుని కుమారుడిని కాదు, దేవుని బిడ్డను కాదని చెప్పుకుంటావో పరలోకంలో నేను ఒప్పుకోనంటున్నాడు. తండ్రి ఎదుట ఆ కలగబోయే మెప్పును మనము మరవకూడదు. తండ్రి మనకి అక్కడ జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోక ప్రజల కోసం మనం శ్రమ పడితే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును జయించి ఉన్నానని. లోకాన్ని జయించిన క్రీస్తును చూస్తూ ధైర్యం తెచ్చుకోవాలా? లోకాన్ని జయించిన క్రీస్తును చూస్తూ ధైర్యం తెచ్చుకోవాలి. మనం జయించాలంటే, ఈ లోకపు ఆటుపోట్లను, ఈ లోకపు శ్రమలను మనం తట్టుకోవాలంటే, నిలబడాలంటే, క్రైస్తవ జీవితము ఒక యుద్ధ రంగము. క్రైస్తవుని అంతరంగమే యుద్ధ రంగమని గత దినములలో మీకు చెప్పాను. క్రైస్తవుడు ఈ లోక ప్రజలతో పోరాటం చేస్తాడు. క్రైస్తవుడు సాతానుతో పోరాటం చేస్తాడు. క్రైస్తవుడు దేవుని కుమారునితో పోరాటం చేస్తాడు అని గత దినములలో మీకు చెప్పాను. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే, క్రైస్తవుని పోరాటం ఏ విధంగా ఉండాలంటే, లోకాన్ని జయించిన ఆ క్రీస్తును చూస్తూ ధైర్యం తెచ్చుకోవాలా? లోకాన్ని చూసిన జయించిన ఆ క్రీస్తును చూస్తూ మనము ధైర్యము తెచ్చుకోవాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానంటున్నాడు. లోకాన్ని జయించిన దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. ఆ క్రీస్తును చూస్తూ మనం ధైర్యం తెచ్చుకోవాలా? మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనం మనం చూద్దాం. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదాము, ఏమి చెప్పుదము అని చింతింపుకొడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువాడు మీరు కారు, మాట్లాడువారు మీరు కారు. పరిశుద్ధాత్మయే నడిపిస్తున్నాడని ధైర్యంగా ఉండాలి. మీరు స్వార్థ పరిచర్య చేసినప్పుడు, లేకపోతే దేవుని మాటలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తున్నాడని ఆ ధైర్యం నీలో ఉండాలా?
ధైర్యం నీలో ఉండాలి. ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఆయన వాక్ మాత్రమే రిలీజ్ చేస్తాడు. అంతేకాని నీ నోటితో లేకపోతే, నువ్వేదో విపరీతంగా స్టడీ చేసి నువ్వు పేజీలు రాసుకున్నంత మాత్రాన నువ్వు చెప్పలేవు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ మాత్రమే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడని ధైర్యంగా ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితంలో, ఆయనే మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని నడిపించే దేవుడు. లూకా సువార్త 21వ అధ్యాయము 14-15 వచనంలో చూస్తే, కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదాము అని ముందుగా చింతింపుకుందామని మీ మనసులో నిశ్చయించుకొనడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తున్నాడు. మన మీద ఎంతమంది యుద్ధం చేయాలనుకున్నా, ఎంతమంది నిందలు అవమానాలు గుండా మనల్ని నడిపించాలనుకున్నా కూడా దేవుని జ్ఞానమైన వాక్కును మనకు అనుగ్రహించాడు. దేవుని దైవ జ్ఞానమును మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ జ్ఞానము, ఆ వివేకమైన జ్ఞానము, ఆ గ్రహింపు కలిగిన జ్ఞానము మనలో ఉంచాడు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో దైవ జ్ఞానము ద్వారా నింపబడతారు. పరిశుద్ధాత్మే నడిపిస్తాడని ధైర్యముగా ఉండాలా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే, 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మనం క్రైస్తవులుగానే చెప్పుకోలేకపోతున్నాం, క్రైస్తవులుగానే పిలువబడలేకపోతున్నాం. దేవుడు మన పాపముల కోసం సిలువనెత్తుకున్నాడు. నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించాలా. ఆయన వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఆయన కోసం శ్రమపడి, ఆయన కోసం ఇబ్బందులు పడుతూ, నిందలు పడుతూ, ఆయన కోసం ప్రాణం పోగొట్టుకున్నవాడు పరలోక రాజ్యంలో జీవ కిరీటము, గొప్ప ఫలము ఇచ్చి దేవుని ఎదుట ఆయన కూర్చోబెట్టుకునే దేవుడు. ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికైనా మనం సిద్ధముగా ఉండాలా. ఎవరైతే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూస్తారో, నాకు ఆ దేవుడు తెలియదు, లేకపోతే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, నేనేదో క్రైస్తవుని కాదు, ఎవరో పిలిస్తే ఇవాళ బర్త్డే ఉందంటే వెళ్ళాను అని నీ ప్రాణాన్ని దక్కించుకోవాలని చూస్తున్నావేమో, నిత్య నరకములో, అగ్ని గుండకములో, ఆ మండే అగ్నిలో కాలిపోతావు. నీ బాధను చూసే వ్యక్తి కూడా నీకెవరు ఉండరు. ప్రియ సహోదరులారా, నీ సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించు. నీ పాపపు చీకటి ఆ కార్యాలన్నీ తీసివేసి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉండు. నీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించు. కొరింథీయులకు రాసిన థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము
10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూద్దాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరమును, పిడిగుద్దులు తినుచున్నాము. నిలవరమైన నివాసము లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడి దీవించుచున్నాము. హింసింపబడి ఓర్చుకొంచున్నాము. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఈ లోకములో మనం మురుగ్గా లేకపోతే పెంటగా, మనల్ని కించపరిచే వ్యక్తులు, ఈ క్రైస్తవులందరినీ దూషించి ద్వేషించి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎంతో మంది ఉన్నా కూడా, మనం బలహీనమైనప్పటికీ కూడా దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో నిన్ను ఇబ్బంది పెట్టారా? క్రీస్తు కోసం నువ్వు శ్రమలు పడ్డావా? క్రీస్తు కోసం శ్రమలు పడినప్పటికీ నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించు. ఆయన నీకు గొప్ప కిరీటం ఇస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, ఆయన నామాన్ని మనం గట్టిగా చేపట్టాలి. ఆయన నామాన్ని చివరి వచనంలో ఉంటుంది, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదను. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, దేహాన్ని మాత్రమే చంపగల మనిషికి కాక దేవునికి భయపడాలి. ఈ లోకంలో లేకపోతే ఈ ప్రజల మధ్య నివసిస్తున్న మనము మన శరీరానికి మాత్రమే చావు ఉంటుంది. మన ఆత్మకు చావు ఉండదు. ఈ శరీరాన్ని చంపే మనుషులు, లేకపోతే ఈ దేహాన్ని చంపే మనుషులు ఉండొచ్చు. వారికి భయపడకు. దేవునికి భయపడు. దేహాన్ని మాత్రమే చంపగల మనిషికి భయపడకు. దేవునికి భయపడాలి. నువ్వెవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం, నమ్మకమైన సాక్షిగా ప్రభువు కొరకు మరణించాలి గాని ఆయన్ని మాత్రం విడవద్దు. నమ్మకమైన సాక్షిగా, ప్రభు చిత్తమైతే నమ్మకమైన సాక్షిగా, నమ్మకమైన కుమారుడిగా ప్రభు కొరకు మరణించు. అంతేగాని ఆయన్ని మాత్రం విడవద్దు. ఆయన మాత్రం విడిచిపెట్టొద్దు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అనేక శ్రమలను అనుభవించి పరలోకం వెళ్ళాలని ఎరిగి ఉండాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం నిలబడుతూ పరలోక రాజ్యంలోకి నేను చేరతాను, పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళాలని ఆశ ఎరిగి అది తెలుసుకుని ఉండాలా. చివరిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో, అంతము వరకు సహించాలి. క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు, ఆ శ్రమలలో మనం ఏ విధంగా నిలబడాలా, లేకపోతే ఏ విధంగా జయించాలంటే ఆయన కొరకు, ఆయన నామం కొరకు అవమానం పొందుటకైనా మనం పాత్రలుగా ఎంచుకోవాలా. ఆయన శ్రమల్లో పాలివారమై ఉన్నంతగా సంతోషించాలా, ఆనందించాలా. మెలకువ జ్ఞానము గ్రహింపు కలిగి ప్రార్థించాలా. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడాలా. శ్రమలకు భయపడకూడదు. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోవాలా. లోకాన్ని జయించిన క్రీస్తును చూస్తూ ధైర్యం తెచ్చుకోవాలా. పరిశుద్ధాత్మయ్య నడిపిస్తాడని ధైర్యంగా ఉండాలా. తండ్రి ఎదుట కలగబోయే ఆ మెప్పునెప్పుడు మనం మర్చిపోవద్దు. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టాలా. నీ సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలా. దేహాన్ని మాత్రమే చంపగల మనిషికి కాక దేవునికి భయపడాలా. అనేక శ్రమలను అనుభవించి పరలోకం వెళ్ళాలని ఎరిగి ఉండాలా. ప్రభువు చిత్తమైతే నమ్మకమైన సాక్షిగా ప్రభువు కొరకు మరణించాలి కానీ ఆయన మాత్రం
విడిచిపెట్టొద్దు, అంతము వరకు సహించాలా. చివరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు దేవుని కొరకు నమ్మకముగా, ఇష్టమైన కుమారుడిగా, ఇష్టమైన విశ్వాసిగా, దేవునికి ఇష్టమైన భక్తుడిగా నువ్వు ఉంటే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు, జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే, ఆ జీవ కిరీటాన్ని నువ్వు కలిగి ఉండాలంటే దేవునికి నమ్మకముగా అంతము వరకు ఈ లోకంలో మనము బ్రతికి ఉన్నంత కాలము దేవుని కుమారుడిగా, దేవుని విశ్వాసిగా, ప్రియబిడ్డగా, ఒక క్రైస్తవుడుగా నువ్వు నిలబడాలా, జయించాలా. క్రైస్తవుడు క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు, ఆ శ్రమల్లో ఏ విధంగా నిలబడాలా, ఏ విధంగా జయించాలా. నీ స్వార్థ పరిచర్యలో నువ్వు చేస్తున్న ఆ పరిచర్యలో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని నామమున ఈ లోక ప్రజల ఎదుట నేను క్రైస్తవుడనని ఒప్పుకోవాలా. మనుషుల ఎదుట దేవుడు నా రక్షకుడు, ఆయన నా యేసుక్రీస్తు ప్రభు, ఆయనే నా దేవుడు, ఆయనే నా కాపరి అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఎప్పుడైతే ఒప్పుకుంటావో, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఒక తీర్మానం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకుని ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు.